దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము బిచ్చగానివా లేక విశ్వాసివా? ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తే దీనికంటే ముందు బిచ్చమడుక్కోవడం తప్ప బర్తిమయికి మరో ప్రత్యామ్నాయం లేదు. అతని గుడ్డితనానికి నయం లేదు. కానీ యేసు అనే వ్యక్తి గుడ్డితనాన్ని స్వస్థపరుస్తున్నాడని కొందరు చెప్పారు. ప్రియులారా, ఇప్పుడు ఆ వ్యక్తి అతని ప్రక్కనే వెళ్తున్నాడు. బర్తిమయి మర్రపెట్టి ఆయన్ను దావీదు కుమారునిగా పిలిచాడు. అతడు యేసును తన మెస్సియగా గుర్తించాడు అని అది చెబుతుంది. ప్రియులారా, ఇది అతని రోజు. శరీరధారిగా ఉన్న దేవుడు ప్రక్కనే వెళుతున్నాడు. ఇంకేమీ ప్రాముఖ్యం కాదు. ప్రియులారా, బర్తిమయి ఇంకొక నిర్ణయం తీసుకోవచ్చు. అక్కడ వెళుతున్న ప్రజలందరినీ అడుక్కుంటే నెలల తరబడిగా సంపాదించుకోలేని డబ్బును ఆ రోజు సంపాదించుకోవచ్చు. ఇది జీవిత కాలానికే సంచలనం. బిచ్చగాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ ఆ రోజు బర్తిమయి బిచ్చగానిగా ఉండటం నుండి విశ్వాసిగా మారాడు. యాచక వృత్తిలో విజయాన్ని సాధించే అవకాశం గురించి ఆలోచించలేదు. అతడు సరికొత్త నూతన జీవితము గురించి, భిక్షాటన నుండి స్వతంత్రుడయ్యే జీవితము గురించి, స్వంతగా పనిచేసుకుని ఇతరులకు సహాయపడే స్వతంత్ర జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నావు? నీ జీవితాన్ని మార్చుకోవడానికి యేసు ఇచ్చే అవకాశాన్ని కోల్పోయేలా యథాతథాస్థితిలో కొనసాగడంతోనే ఆక్రమింపబడ్డావా? చదవడానికి, ప్రార్థించడానికి సమయం తీసుకున్నంతగా సంపాదించడంలో బిజీగా ఉన్నావా? నీ వ్యాపార డిమాండ్ల వలన సంఘానికి వెళ్ళలేకపోతున్నావా? బిచ్చమడుక్కునే గొప్ప అవకాశాన్ని కోల్పోకూడదని స్వస్థత కోసం మొర్రపెట్టని బర్తిమయిగా ఉంటావు. ప్రియులారా, ఈరోజు నీ ముందే యేసు నడుస్తుండగా ఆయన్ని కోల్పోయేలా అనుదిన జీవిత అవసరాలను అనుమతించవద్దు. మీ సకల బిచ్చగాని బట్టలను పడేసి విశ్వాసి వలె ప్రవర్తించు. దైవాశీర్వాదాలు నీకును నీ కుటుంబానికి కలుగును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఉదయకాలం అంతా కూడా మీరు తోడుగా ఉన్నారు. మా ప్రయాణంలో మీ సహాయం దయచేసి వందనాలు. ఈ రాత్రి నాయన పడకలకు సిద్ధపడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. ఉదయం లేచి నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి. నాయన బలహీనమైన వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. దీని దీవెనలతో మమ్మల్ని నింపండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. దేవా, అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. కృపగలిగిన దేవా, ఇది నా తండ్రి, మా పనులలో, ప్రయాణములలో పరిచర్య అంతట్లో తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తుల్ని, కష్టపడి బిడ్డలను సంపాదించుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తము నుంచమని, దీవించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.